ఇక కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 57 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 9.80 కోట్లు వైద్య సహాయం అందించామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా పాలకొల్లు నియోజకవర్గంలో వైద్యం చేయించుకున్నటువంటి 55 మంది చెక్కులు, 2 ఎల్ఓసీలు, మొత్తం 57 మందికి 2,25,98,000 అంటే 26 లక్షల రూపాయలు ఈరోజు మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ఈ రోజును చూసినట్లయితే ఇప్పటి వరకు పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 9 కోట్ల 80 లక్షలు అంటే దగ్గర 10 కోట్ల వరకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు అందించడం జరిగింది అని అంటే ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మీ పట్ల, వైద్యం పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఇదే ఒక ఉదాహరణ. ఈరోజు మీరు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆ బిల్లులు మా దగ్గరికి పట్టుకొచ్చిస్తే అవి మళ్ళీ చెక్కులుగా మార్చి మీ చేతికి అందిస్తూ ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మాదిరిగా ఎందుకంటూ ఉన్నానంటే ఇట్లా వారము కూడా లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయంలో ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ అయినా సరే దాన్ని నిలపకుండా ఆ పండుగ రోజున కూడా మిమ్మల్ని పిలిచి ఇక్కడే మీకు చెక్కులు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏ వారం కూడా మీకు ఆలస్యం కాకుండా చెక్కులు ఇస్తూ ఉన్నాం. ప్రతి వారం 20 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు, ఒక్కొక్క వారం 80 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో దగ్గర 9,80,00,000 అంటే సామాన్యమైన విషయం కాదు. దయవుంచి ఈ రకంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అప్పుడు కూడా మీరు చాలా మంది వైద్యాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వైద్యం చేయించుకున్న వాళ్ళు బిల్లులు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పట్టుకెళ్ళి ఇస్తే అక్కడే ఉండేవి. ఎందుకు అక్కడే ఉండేవి అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు చెప్పేవారు. ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆఫీస్ ఖాళీ చేస్తే ఆఫీస్ ఖాళీ చేసినప్పుడు తొట్టల కింద మీ సీఎంఆర్ అప్లికేషన్ అక్కడ పడి ఉండేవాళ్ళు. ఆ వాళ్ళు బయటికి తుడిచేస్తే బోధుగొట్ల మీద, డస్ట్బిన్ల దగ్గర, కాలువ గొట్ల మీద 5 సంవత్సరాల వైసీపీ పాలనలో సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పడి ఉండేవి. గుర్తుపెట్టుకోండి, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం 5 సంవత్సరాలు. అంటే వీళ్ళు లోకల్ నాయకులు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఆయన రిస్ట్రిక్ట్ చేసేశారు. ఏదైతే ఆసుపత్రులకే వార్నింగ్ ఇచ్చారు, మీరు ఆ యొక్క బిల్లులు ఇస్తే మేము చర్యలు తీసుకుంటాము. దానితో ఎక్కడికక్కడ గప్చిప్ ఏదో సంవత్సరానికి ఒకటి ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 50 మందికి ఇస్తే మనం వారానికే 50 నుంచి 100 మందికి ఇస్తాం. ఎంత డిఫరెన్స్ చూడండి. 5 సంవత్సరాలకి 50 మంది, మనం వారం రోజులకే 50 నుంచి 80 మందికి. మరి ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు కూడా మీరు బిల్లులు తెస్తే మీకు ₹1 ఖర్చు పెట్టుకోక్కర్లేకుండా, బస్సులు ఎక్కకుండా, ఆటోలు ఎక్కకుండా, అమరావతిలో రాజధాని తిరగక్కర్లేకుండా మేమే మీకు ఫోన్ చేసి మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.